సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో హీరో నాగార్జున స్పందించారు. ఇవి అసంబద్ధం, అబద్ధం. మంత్రి కొండా సురేఖ ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. అటు కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో అటు నాగార్జున కుటుంబ ప్రస్తావన తేవడం సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కొద్దిసేపటి కిందట హీరో ప్రకాష్ రాజ్ కూడా, అంటే సినిమాల్లో ఉండే ఆడవాళ్ళంటే అంత చులకన, అంత చిన్న చూప అన్న అర్థం వచ్చేలా ఆయన కూడా ఒక ట్వీట్ చేసిన పరిస్థితి, కొంత ఇది వివాదం పెరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఇటు తెలంగాణలో అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం అదుపు తప్పింది. కొండా సురేఖపై పోస్టుతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. బీఆర్ఎస్ నేతలే పెట్టించారంటూ కొండా సురేఖ ఫైర్ అయ్యారు. కేటీఆర్ టార్గెట్గా కొండా సురేఖ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరోవైపు సురేఖపై కేటీఆర్, బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. సినిమా ఇండస్ట్రీలో మహిళలపై చిన్నచూపు దేనికని నటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. మొత్తంగా పొలిటికల్ ఫైట్లో నేతలు నోరు జారుతున్నారు. సభ్య సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇదే అంశంపై మనం ప్రైమ్ టైంలో డిబేట్లో కూడా మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నేత బాలరాజ్ యాదవ్ గారు, అలాగే మరకాసేపట్లో కాంగ్రెస్ నుంచి పార్టీ నేత ప్రభుత్వ విప్ బీర్లా ఐలీ యాదవ్ డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. బాలరాజ్ యాదవ్ గారు, మీరు చూశారు మంత్రి కొండా సురేఖ మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. ముందు ఆ ట్వీట్పై మీ స్పందన ఏంటి? ఏమంటారండి సతీష్ గారు? ఆ ట్వీట్ పై మీ స్పందన ఏంటి బాలరాజ్ యాదవ్ గారు? ఏది నాగార్జున గారు దాని మీద మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల పైన ట్వీట్ ఎవరు చేశారు? నాగార్జున ట్వీట్ చేశారు. దానిపై తర్వాత మనం మాట్లాడదాం. కొండా సురేఖ మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై మీ కామెంట్ ఏంటి? ముందుగా సతీష్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్ లో రాబోతున్నటువంటి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారికి నమస్కారం. నమస్తే అండి. ప్రధానంగా దురదృష్టకరమైన వాక్యాలు, దురదృష్టకరమైన సందర్భంలో ఒక మహిళల పట్ల ఒక మహిళా మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. మరి అలా ఒక మహిళ ఇండు కూడా సాటి మహిళను ఎటువంటి ఆధారం లేకుండా ఊరికనే ఎలిగేషన్స్ పెట్టడం అనేది తప్పది. ఇంకో సినీ ఇండస్ట్రీని, అంటే ఇలా సినీ ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నిన్నగాక మొన్న వరదలు వచ్చేస్తే, ఖమ్మం వరదలు వచ్చినా, ఈ రాష్ట్రంలో వరదలు వచ్చేస్తే అంత సినీ ఇండస్ట్రీ అంతా కూడా ప్రభుత్వాన్ని అండగా ఉన్న సందర్భం. మరి అటువంటి వాళ్ళ పట్ల మరి మహిళా మంత్రి, వారు సీనియర్ అనుభవం ఉన్న వాళ్ళు, కొండా సురేఖ గారు ఈ రోజు నుంచి రాజకీయాలు లేరు, చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు. వారు అనుభవం ఉన్నటువంటి నాయకురాలు, మంత్రిగా పనిచేసారు, గతంలో పనిచేశారు, ఇప్పుడు పనిచేస్తా ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యే. మరి ఈ విధంగా మాట్లాడడం అనేది ఎందుకు మాట్లాడారు, ఎందుకు మాట్లాడుతా ఉన్నారు, ఎవరు మాట్లాడిస్తా ఉన్నారు? ఆ మాటల వెనకాల మరి రేవంత్ రెడ్డి గారు, నేను 100% అనుకుంటున్నా అవి కొండా సురేఖ మాటలు కాబవి. 100కు 100% రేవంత్ రెడ్డి గారే మాట్లాడిపిస్తా ఉన్నారు. మరి అలా ఒకవైపు హైడ్రా పేరుతోటి ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ భూమినంతా, హైదరాబాద్ బ్రాండ్ మీద దెబ్బతీసేసినాడు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ కూడా ఖతం చేయాలనే ప్రయత్నం మరి రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఇలా అనుకోకుండా అసలు జరిగిన ఇష్యూ ఏంది, కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలకి అర్థం ఏంటి? అసలు కేటీఆర్ గారు ఏమన్నా మాట్లాడితే కేటీఆర్ గారి పైన మాట్లాడు, ప్రభుత్వం ఏమన్నా, ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ఏమన్నా పోరాటం చేస్తే ప్రతిపక్షాల మీద మాట్లాడు, మా పార్టీ విధానం మీద మాట్లాడు. కానీ అర్ధాంతరంగా అనుకోకుండా మరి వాళ్ళు ఎందుకు ఈ హీరోయిన్స్ ని, హీరోల్ని, సినీ ఇండస్ట్రీని ఎందుకు దీన్ని లాగిరు అనేది మాకు అర్థం కావట్లేదు. నేనేమనుకుంటుంటే 100కు 100% ఇక్కడ సినీ ఇండస్ట్రీని బస్టు పట్టించాలని ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నట్టు కనపడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ మొత్తం కూడా బొంద పెట్టాలని ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మరి మొత్తం దెబ్బతీసి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, అసలు తెలంగాణ అనేది, తెలంగాణ అభివృద్ధి అనేది నాకు అర్థం కావట్లేదు. 100కు 100% బీఆర్ఎస్ పార్టీగా కేటీఆర్ గారి పైన చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల వెంటనే మంత్రిగా పనిచేస్తున్నటువంటి, మహిళా మంత్రిగా పనిచేస్తున్నటువంటి కొండా సురేఖ గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. బాధ్యత తీసుకోవాలి. నిన్న వాస్తవానికి సతీష్ గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మాజీ మంత్రి వైద్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు, సీనియర్ ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు, ఒకవేళ నిన్ను బాధిస్తే సురేఖక్క 100కు 100% క్షమాపణ కోరుతుందని చెప్పేసి బాధ్యతాయుతంగా మాట్లాడిన తీరు చూస్తే ఇలా తెలంగాణ సమాజం హర్షించింది. హరీష్ రావు గారి యొక్క మాటలు ఏదైతే ఉన్నాయో, హరీష్ రావు గారి స్పందన ఏదైతే ఉందో, హరీష్ రావు గారు క్షమాపణ ఏదైతే కోరిండో, ఇలా తెలంగాణ సమాజం అంతా హరీష్ రావు గారి యొక్క క్యారెక్టర్ గొప్పగా చూసింది. కానీ ఇలా కొండా సురేఖ గారు ఇలా మాట్లాడిన తీరు చూస్తే సభ్య సమాజం తలదించుకుంటా ఉంది, తెలంగాణ సమాజం తలదించుకుంటా ఉంది. ఒక మహిళ తాటి మహిళ పట్ల మాట్లాడిన తీరు, బాలరాజ్ యాదవ్ గారు, నేను ఒక డాక్టరేట్ ని ఖచ్చితంగా కాంగ్రెస్ స్పందన తీసుకుందాం. డిబేట్ లో జాయిన్ అవుతున్నారు పిసిసి ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న కైలాష్ నాథ్ గారు. కైలాష్ నాథ్ గారితో మాట్లాడే ముందు ఫోన్ లైన్ లో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు, నమస్తే సార్.
తెలకపల్లి రవి గారు, మనం చూస్తున్నాం ఆల్రెడీ అటు రఘునందన్ అలాగే ఎంపీ రఘునందన్, మంత్రి కొండా సురేఖ ఉన్న ఒక ఫోటోపై అసభ్యంగా మెసేజ్లు పెడుతూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు, రెస్పాండ్ అయ్యారు. దీనిపైన కొంత బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య మాటల నడిచింది. కానీ సడన్గా ఈరోజు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కొంత సెన్సేషన్ రేపుతున్నాయి. ఈ సోషల్ మీడియా వారు కానీ మాటల యుద్ధం కానీ ఏం అదుపు తప్పుతోందా? అసలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? సతీష్, కొండా సురేఖ గారు మంత్రి, సీనియర్ మంత్రి. ఆమె మీద ఆమెను వేధిస్తూ బాధ పెడుతూ పోస్టులు పెట్టారు, నేను నిద్రపోలేకపోయాను ఇవన్నీ అన్నప్పుడు సానుభూతి తప్పకుండా ఆమెకు అందరూ వ్యక్తం చేశారు. కేటీఆర్ కూడా, అంటే హరీష్ రావు కూడా వ్యక్తం చేశారు, ఒక కేటీఆర్ కూడా వ్యక్తం చేయాలని అని అడిగారు. అది ఒక భాగం. కానీ దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ రోజు మాట్లాడినది చాలా విపరీతమైనది. ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇంకో రంగానికి సంబంధించిన సెలబ్రిటీలు, కుటుంబాలు, ఇది వ్యక్తులు కూడా కాదు. ఇప్పుడు కేటీఆర్ మీద రాజకీయ విమర్శలు చేయొచ్చు, ఆయన విమర్శించవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఆయన చెప్పారు, ఆయన చెప్తాడు. కానీ దాన్ని తీసుకొని వచ్చి చిత్ర పరిశ్రమ, రాజకీయ రంగం, కుటుంబాలు, వీటన్నిటిని దీంట్లో మళ్ళీ నేపథ్యం ఈ కూల్చివేతలు. కాబట్టి ఇక్కడ ఆమె సంయమనం పాటించి ఉండాల్సిందే. రెండోది మహిళల వ్యక్తిత్వాల మీద కూడా ఇది ప్రభావం చూపించేటటువంటి విషయం. సమంత గట్టిగా మాట్లాడగలిగిన వ్యక్తి. ఆమె అనేక సార్లు అనేక ట్వీట్లు పెడుతున్నారు, మహిళల తరఫున మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఎక్కడ ఎవరు అన్నటువంటి ఒక మాట. ఇంకో విషయం, ఈ విషయం వల్లనే వాళ్ళు విడిపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటిది. పైగా వాళ్ళకు నాగార్జున కూడా ఇప్పటికే స్పందించారు. అది వరకు ఆయన దాని కూల్చివేత మంది కంటే కూడా దీని మీద త్వరగా కూడా స్పందించినట్టు కనిపిస్తుంది మనకు. తప్పకుండా దూకుడుగా మాట్లాడతారు, లేదా మాటకు మాట్లాడతారు. ఆమె ఇంకోటి కూడా అన్నారు, బూతులతో దాడి చేసినప్పుడు మేము బూతులతోనే సమాధానం చెప్పాల్సి వస్తుంది అని. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు వేటికైనా సరే పద్ధతి ప్రకారమే సమాధానం చెప్తారు. అవతల వాళ్ళు బూతులు మాట్లాడారు కాబట్టి మేము కూడా బూతులు మాట్లాడతాము అన్నది కూడా సరైన విధానం కాదు. నేను తప్పకుండా ఆమె మీద కేటాయించిన దానికి సానుభూతి చెప్తాను. నేను చాలాసార్లు అలాంటి వాళ్ళ మీద కూడా ట్రోల్స్ చేస్తుంటాను, అది వేరే విషయం. ఆమె ప్రజా జీవితంలో ఉన్నారు. కానీ ఇంకొక మహిళ కుటుంబము, తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళ మామూలు అందరినీ కూడా తీసుకొచ్చారు. ఇలాంటివి జరగలేదు గతంలో. ఇంకోటేమో ప్రకాష్ రాజు ట్వీట్ కూడా నేను చూశాను. సినిమా పరిశ్రమలో మహిళలు వాళ్ళ గురించి అంత తేలిగ్గా మాట్లాడడము, మహిళగా మాట్లాడడానికి సరైనటువంటిది కాదు. అంత తేలిగ్గా వీళ్ళ వల్ల భయపడి ఒక ఆమె పెళ్లి చేసుకుంది అంటే ఏం అంత నిస్సహాయంగా బొమ్మల్లాగా ఉంటారు. వాళ్ళకి ఏం వ్యక్తిత్వము, ఏం శక్తి అసలు ఉండదు. ఎందుకు ఇలా మాట్లాడారు? గతంలో నేను చాలాసార్లు మన చర్చల్లో కూడా పాల్గొన్నాను. ఒకసారి పూట మొత్తం కూడా ఉన్నాను. ఆమెకి ఆవేశము, బాధ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ దాన్ని ఈ సమస్య, ఈ ట్విస్ట్ తీసుకోవడం పూర్తిగా అవాంఛనీయం. నాగార్జున అన్నట్టుగా ఈ మాటలు వెనక్కి తీసుకొని అది ఎందుకు ఇలాంటి మాటలు, దాని అపార్థం ఎక్కడొచ్చింది అన్న విషయం చెప్తే మహిళలకు గౌరవంగా ఉంటుంది. ఇంకా రెండోది కేటీఆర్ కూడా స్పందించింది కూడా నేను చూశాను. ఆయన కూడా మా ఇంట్లో మహిళలు వాళ్ళు బాధపడరు అది ఇది అని ఆయన అన్నది. నిజంగా మొదట ఖండించుంటే ఒక విధంగా ఉండేది. ఎవరైనా అసలు మహిళలను ఎందుకు చేస్తున్నారని ప్రతి వాళ్ళు రంగంలో అసలు హైడ్రా కూల్చివేతలకు, విడాకులకు, సినిమా పరిశ్రమకు ఎక్కడెక్కడికి తీసుకుపోతున్నది వెళ్ళి ఉరిమురిమే ఊర్లో పాత కింద పాత తప్పాల మీద పడినట్టుగా దారి తప్పిపోయింది. హైడ్రా డిబేట్ హైజాక్ అయిపోయింది. పూర్తి ఎక్కడికో వెళ్ళిపోయి ఇది మహిళల వ్యక్తిత్వాలు, కుటుంబాలు, వీటన్నిటికి. ఇంకా ఇప్పుడు ఇందాక మిత్రుడు మాట్లాడుతున్నాడు, మీరు అడిగితే ఇవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించి ఉంటాడు. అది చేసిన వాళ్ళని అనుకుంటే ఇప్పుడు ఆరోపణల మీద ఆరోపణలు. ఇప్పుడు చేసిన వాళ్ళను అలా చేయడం సరికాదు, చక్కదిద్దారు. రేవంత్ రెడ్డి గారు మీడియా విషయాలు తెలుసు కాబట్టి తప్పకుండా పార్టీ దీని మీద ప్రభుత్వం కూడా ఇక్కడ మంత్రిగా ఉన్నారు కాబట్టి మంత్రి కదా, ఆమెకి ఈ విషయాలు తెలిస్తే ఫిర్యాదు చేయమనండి. ఇప్పుడు మీడియాలో మాట్లాడే ముందు మన సుప్రీంకోర్టు అదే కదా చెప్పింది, అదే తెలుసు. బహిరంగంగా ఎందుకు చెప్తారు? మీరు ముందు విచారణ జరిపించండి. కాబట్టి ఇటువంటి స్టాండర్డ్ సెట్ చేయాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కానీ
వాళ్ళే ప్రమాణాలు పాటించకపోతే అంటే రవి గారు ఇలాంటి వ్యాఖ్యల ద్వారా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టుల ద్వారా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఎందుకంటే ఈ ధోరణి ఈ మధ్యన పెరిగిపోతుంది. అంటే మనం ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా పెట్టొచ్చు అన్న ఈ ధోరణి ఇంపాక్ట్ భవిష్యత్తుపై ఎలా ఉండబోతుంది? బాధ్యత రాహిత్యమైనటువంటి ధోరణికి దారితీస్తుంది, విశృంఖలత్వానికి దారితీస్తుంది, నిర్బాధ్యతగా నిందలు వేసేటటువంటి నీచ సంస్కృతికి, హీన సంస్కృతికి ఇది దారితీస్తుంది. ఎవరైనా ఎవరి మీదైనా ఏదైనా రాయచ్చు, తర్వాత వాళ్ళు చూసుకుంటారన్న పద్ధతిలో ఉండటం తప్పకుండా మొదట ఆమె అన్నదాన్ని నేను తప్పకుండా ఖండిస్తాను. మరి మిత్రులు కూడా కొంతమంది ఖండించారు, సరికాదు ఆమెను అలా చేయటము. కానీ దాని అర్థం అంతకంటే ఇప్పుడు ఇంకా తీవ్రంగా ఉంది కదా. కుటుంబాలు విడిపోవడాలు, కుటుంబాల వాళ్ళే. ఇంకా నేను ఆ విషయాలన్నీ మాట్లాడటం కూడా సున్నితంగా ఉంటుంది కాబట్టి నేను మాట్లాడలేదు. అటువంటి జరుగుతుంది. కానీ స్థానంలో ఉన్న వ్యక్తుల గురించి ప్రకాష్ రాజ్ కామెంట్ కరెక్ట్. సినిమా పరిశ్రమలో మహిళల పట్ల కనీసమైన గౌరవం ఉంటే కదా అలా మాట్లాడలేదు. వాళ్ళు ఎవరికో భయపడి పెళ్లి చేసుకుంటారు, లేదా ఎవరికో భయపడి వెళ్ళిపోతారు. ఏ పరిస్థితి మాట్లాడొచ్చండి మంత్రిగా మహిళగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంకోటి మీరు సోషల్ మీడియా అంటున్నారు. సోషల్ మీడియా ఏంటంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఇదే కదా. మీరేం చేస్తారు? దాని మీద ఒక మంత్రి మాట్లాడి, ఒక మాజీ మంత్రి స్పందించి, రాజకీయ పార్టీలు దాని మీద రణగొణ ధ్వనులు చేస్తుంటే మీరు దాన్ని ఎలా విస్మరిస్తారు? మీరు తప్పకుండా దాని మీద అభిప్రాయం తీసుకుంటారు. సో ఏ తర్వాత జరిగేదేంటి చర్చ? అదే నేను చెప్తున్నా. హైడ్రా చర్చ, పేదల చర్చ, చెరువుల చర్చ కాస్త మహిళలు ఏ సమస్య మొదలైనా కానీ అది మహిళలు, కుటుంబాలు వాళ్ళ గురించినటువంటి చర్చగా దారి తీయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవహారం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. బహుశా మనమంతా చర్చించే ముందే కొండా సురేఖ గారే ఒక వివరణ ఇచ్చి దీనికి విరమణ చేయించగలిగితే చాలా మంచిది. రేవంత్ రెడ్డి కూడా తగు విధంగా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు, లేదా ఏదో పద్ధతిలో ప్రత్యక్షంగా పరోక్షంగా చూద్దాం మరి ఆమె ఏమి రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే నాగార్జున కూడా అదే కోరారు, చాలా మంది వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటున్నారు. కాబట్టి మీరు అన్నట్టుగా ప్రభుత్వంలో ఆమె ఒక సీనియర్ మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ఆమె ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ రవి గారు, ఫోన్ లైన్లో మీ యొక్క అభిప్రాయం టీవీతో పంచుకున్నారు. కైలాష్ నేత గారు, మీ పార్టీ నేత సీనియర్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి? సార్ నమస్కారం సార్. అందరికీ కూడా నమస్కారం సార్. ఒక మాట మనం చేస్తున్నా, గిచ్చి గిల్లి గయ్యం పెట్టుకున్నది ఎవరు? సోషల్ మీడియాలో ఒక మహిళని చూడకుండా అసభ్యంగా అవహేళనతోటి జుగుత్సాకరమైనటువంటి రాజకీయాలని ఇవాళ మీరు రాష్ట్రంలో అధికారంలో 10 సంవత్సరాల నుండి ఒక మహిళని చూడకుండా మన కుటుంబంలో మహిళలు ఉంటారని కూడా ఆలోచన మర్చిపోయి మళ్ళీ ఇవాళ మొగని కొట్టి మొగిసాలకి ఎక్కి బబ్బోలు పెట్టి అయ్యా మాకు ఇట్లా అన్యాయం జరిగిందని ఇది ఎట్లుందంటే మొసలి కన్నీరు గార్చే విధానాన్ని తెలంగాణ సమాజం గమనించాల్సినటువంటి అవసరం. నేను ఏమంటున్నా, ఇది మంచా రైటా వేరే వేరే విషయం మాట్లాడతాను. నేను ఒక మంత్రి కొండా సురేఖ అలాగే గౌరవ లోక్సభ సభ్యుడు రఘునందన్ రావు వాళ్ళిద్దరికి సంబంధించిన ఫోటోపై ఆ తరహా కామెంట్స్ పెట్టి చేయటం అనేది కరెక్ట్ కాదు. కొండా సురేఖ ఆ రోజు మాట్లాడిన తీరును కానీ ఆమె కన్నీళ్లు పెట్టుకున్న తీరుని పట్ల సానుభూతి వ్యక్తమైంది. మాలాంటి వాళ్ళని కూడా ఇది కరెక్ట్ కాదు కదా, సోషల్ మీడియా ఏంటి ఎంత విశృంఖలానికి పాల్పడుతున్నారు, రాజకీయాలు ఈ స్థాయికి ఎందుకు దిగజారిపోతున్నాయని అందరూ మాట్లాడాం, దాన్ని ఎవరూ సమర్థించలేదు. బట్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ యుద్ధంలోకి సమంతని, నాగార్జున్ని ఎన్ కన్వెన్షన్ కూల్చేయకుండా ఉండాలంటే సమంత అంటే ఈ తరహా అసలు నేను 10 టీవీ కొంచెం బాధ్యత నెరిగి ఆమె చేసిన వ్యాఖ్యలను కూడా మేము వేయటం లేదు. ఈ తరహాగా మాట్లాడటం అనేది సమంజసమేనా? ఇది నా ప్రశ్న. ఇప్పుడు సార్ ఒక్కటి సార్, ఎవరికి దెబ్బ తాకితే వాళ్ళకి బాధ అవుతుంది సార్. ఎందుకంటే ఆమె ఒక మహిళగా రాష్ట్రానికి మంత్రి వర్గంలో ఒక చేనేత బిడ్డ. ఆమె సరే భర్త వేరే క్యాస్ట్ అయినప్పటికీ ఆమె చేనేత బిడ్డగా ఒక ఇప్పుడు మా దాంట్లో ఏముంటదంటే మా సాంప్రదాయం గురించి మీకు తెలుసో తెలియదో, మేము ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వచ్చినా మహిళ అని చూడము, లేకపోతే వారికి హోదా చూడకుండా ఒక చేనేత దండేస్తాం. అదేంటంటే గౌరవప్రదం చేస్తాం. యాదవులు అయితే గొంగడేస్తారు, అదే గౌడ్స్ అయితేనేమో తమ మోకు ముస్తాదులు నేస్తారు. అట్లా వేయడం అనేది ఒక సాంప్రదాయానికి తమ వృత్తి
పట్ల వారికి అవతలకు మా సమస్యలు ఏమైనా ఉంటే తెలపడం కోసం. ఇప్పుడు రఘునందన్ రావు మా క్యాస్ట్ కాదు, ఒక ఎంపీ, లక్షలాది మందికి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఆ రోజు దేశంలో మరి ట్రోల్ చేస్తున్నప్పుడు బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు మంత్రులుగా పనిచేసి ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఇది పద్ధతి కాదు, ఇది వ్యవహారం అని చెప్పేసి కేటీఆర్ ఎందుకు మాట్లాడండి? ఇప్పుడు సబితమ్మకి జరిగినప్పుడు ఏమో గగ్గోలు పెట్టి గొడవలు చేసి గాయగాయ చేసి గత్తలు చేసి ఇవాళ ఈసతో మంత్రివర్గ మండలిలో స్థానం కల్పించలేని మీరు ఇవాళ మహిళల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు కదా. నేనేమంటున్నా, మరి కేటీఆర్ ఎందుకు మాట్లాడు? వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, ప్రెసిడెంట్ తర్వాత ప్రెసిడెంట్ కదా. ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కూడా రెస్పాండ్ కావాల్సి ఉంది. నేను ఆ విషయంలో రెండు అభిప్రాయం లేదు, నేను ఏకీభవిస్తున్నాను. కేటీఆర్ రెస్పాండ్ కాలేదు కాబట్టి నాగార్జున కుటుంబాన్ని, సమంతాని, వీళ్ళందరినీ ఇట్లా తెచ్చి ఇలా మాట్లాడటం అనేది సవ్యంగా ఉందా కైలాష్నాథ్ గారు? ఇప్పుడు నేనేమంటున్నా సార్ అంటే ఆమెకు ఎంత బాధ అయింది, ఏం కష్టం వచ్చింది, ఆ కన్నీళ్ళ కారణం ఏంది, ఆ దుఃఖాన్ని గురించి విశ్లేషించండి. అదే సందర్భంలో మేధావులుగా చలమవుతున్న వాళ్ళు కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మీ కుటుంబంలో ఇటువంటి వేస్తే ఒక దండ వేస్తుంటే దాని అర్థం ఏంటిది? నేను ఒకటి చెప్తా, తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఇప్పుడు ఇవాళ మీరు కవిత అక్క అంటున్నారు, మేము కవిత అమ్మని మేము అంటున్నాం. సరే, ఆ అక్కకు యూనివర్సిటీకి వస్తే నేను ఒక దండ వేసిన అంటే దాని అర్థం ఏంటిది? మీరు ఒక్కసారి దాన్ని విశ్లేషించండి. ఆ ఫోటో పెట్టి ట్రోల్ చేయరు. ఇప్పుడు మీకు దమ్ముంటే మీరు అక్క అంటున్నావు. రఘునందన్ రావు కూడా మా అక్క, నా ఆడబిడ్డ. దుబ్బాకలో ఎవరైతే చేనేతలు ఉన్నారో బాలరాజానికి కారకులు ఎవరు? ఆ ఫోటోపై అంత జుగుప్సకరంగా ఇంత మెసేజ్ అధికారంలో లేకపోవడం తోటి గమనిస్తుంది. ఇది కైలాష్నాథ్ గారు కామెంట్. సతీష్ గారు నేను ఏమంటున్నంటే, ఇప్పుడు కైలాష్ గారు మాట్లాడుతూ మళ్ళా మహిళలను కించపరిచే మాటలే మాట్లాడుతా ఉన్నారు. అలా కాంగ్రెస్ పార్టీ విధానమే అదన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు. వాస్తవానికి కైలాష్ గారిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టారో మీరు చూసారు? అసలు ఏం క్యాప్షన్ పెట్టారో చూసారు? అసలు ఊకనే కొండ సురేఖను అవమానపరిచారని చెప్పేసి మీరే ఒకటి ఖాయించుకొని, మీరే సోషల్ మీడియా పోస్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని, మీరు దానికి తెలంగాణ తెలివితేటలు మాకుండవు బాలరాజు గారు. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఇద్దరు కలిసి అని సోషల్ మీడియాలో వచ్చింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు, MR1 BRS అని ఒకటి ఉంది. దాంట్లో హరీష్ రావు గారి ఫోటో ఉంది. దీంట్లో ఏం జుగుత్సపరమైన మాటలు లేవు, ఏం లేవు. వాళ్ళ ఇద్దరు ఫోటో అంటే బీజేపీ కాంగ్రెస్ కలుస్తుంది, ఇద్దరు కలిసి నాటకం ఆడుతా ఉన్నారు. చూడండి ఇలా కలయిక ఎంత ముద్దుగా ఉంది. ఇద్దరు కలిసి కళ్యాణ లక్ష్మి షాదీమోర్ చెక్కులు పంపుతున్నారు అనే అంశం దాంట్లో ఉంది. అయినప్పటికీ కొండ సురేఖ గారు ఒకవేళ బాధపడితే, కొండ సురేఖ గారు ఆ పోస్ట్ వల్ల ఒకవేళ మేము పెట్టింది కాదది, మేము పెట్టించింది కాదది, బీఆర్ఎస్ సోషల్ మీడియాకు సంబంధం లేదు. అయినప్పటికీ హరీష్ రావు గారి యొక్క ఫోటో దాని ప్రొఫైల్లో ఉంది కాబట్టి హరీష్ రావు గారు వెంటనే స్పందించారు. ఒకవేళ ఈ ఫోటో వల్ల గాని, ఈ పోస్ట్ వల్ల గాని బీఆర్ఎస్ ఏం సంబంధం లేదు. ఒకవేళ కొండ సురేఖ గారు మాజీ మంత్రివర్యులు బాధపడితే, మాజీ మంత్రిగా నేను ఒక గౌరవ ఎమ్మెల్యేగా నేను అక్కని కోరుతా ఉన్నా, ఇటువంటి చర్యలు మంచిది కాదని చెప్పేసి గౌరవప్రదంగా హరీష్ రావు గారు నేను ఎండ్ కార్డు పెట్టారు. ఎందుకంటే వారు మెదక్ జిల్లా వాస్తవ్యులు, సిద్దిపేట శాసనసభ్యులు, వారి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి వారు బాధ్యత తీసుకొని, వాస్తవానికి సార్ 100 సతీష్ గారు ఈ పోస్ట్ లో ఉన్నది ఇది సార్, వాస్తవానికి సమాజంలో జరుగుతుంది వేరు, సమాజంలో ప్రచారం అవుతుంది వేరు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఇద్దరు కలిసి అని చెప్పేసి పెట్టినాం సార్. అది కూడా మేము పెట్టింది కాదు, అది బీఆర్ఎస్ పేరుతో ఉన్నది. అయినప్పటికీ కూడా ఒక బాధ్యత ఉన్నటువంటి పార్టీగా, ఒక బాధ్యత ఉన్న నాయకుడిగా, ఒక మాజీ మంత్రిగా కొండ సురేఖ గారికి క్షమాపణ కోరడం జరిగింది. క్షమాపణ కోరిన తర్వాతకి ఒక మాజీ మంత్రిగా ఏం చేయాలని మాట్లాడి, ఓకే దీనికి ఎండు పడతామని చెప్పాలి. మళ్ళీ ఈ రోజు రఘునందరావు గారు మంత్రి సీతక్క పైన, కొండ సురేఖ పైన ఈ రోజు కూడా మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కదా. ఏం చేయలేదు. ఏమన్నారంటే ఇవాళ ఎందుకు ఏడుస్తా ఉన్నారు, ఎందుకు పెడబొక్కులు పెడతా ఉన్నారు, మంత్రులుగా ఏం మాట్లాడుతా ఉన్నారు, నేను మాట్లాడింది మాట్లాడింది మీరు చిత్రీకరిస్తున్న తీరేంది. కాబట్టి మాజీ మంత్రులు
మాజీ ఇప్పుడు మంత్రిగా ఇప్పుడు ఆర్టీసీ బస్సులో పోయినప్పుడు మహిళలు డ్యాన్సులు చేయొచ్చు, ఆ మహిళలు పూలు అమ్ముకోవచ్చు, కూరగాయలు పోయొచ్చు. అంటే ఏ తమాషా అండి? ఏమండి ఇప్పుడు బస్సులో ఆర్టీసీలో మహిళలు పోతారంటే ఏమన్నా చెప్పారు? అంటే మీకు మహిళల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా? మహిళల పట్ల గౌరవం ఉందా? ఒక్కసారి మంత్రి మండలిలో అవకాశం కూడా లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిపక్షంలో ఉండి మాట్లాడడం కాదు, అధికారంలో ఉన్నప్పుడు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో సమాజానికి తెలపాలి. మీరు ఏమేం చేసారు? మీ అరాచకాలు ఏంటో కవిత పైన మాట్లాడిన తీరు అదే విధంగా పిచ్చిగా మాట్లాడకని మాట్లాడుతుంది. ఇది కవిత పైన ట్రోలింగ్, కేటీఆర్ కొడుకు పైన ట్రోలింగ్. కేటీఆర్ గారి కొడుకు కొంచెం లడ్డుగా ఉంటే బాడీ షేప్ పైన ట్రోలింగ్. కేటీఆర్ గారి పైన అయితే విపరీతమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఎవరి కర్మ వాడు వహిస్తాడు, ఎవరిని చేసిన పనికి వాడే బాధ్యత వహిస్తాడని చెప్పేసి ఆయన కూడా కేటీఆర్ గారు బాధ్యతగా ఉన్నాడు. ఎంత ఆరోపణలు చేస్తా ఉన్నారు. మీరేం మాట్లాడుతున్నారు అనేది నాకు ప్రజలకు బాలరాజు గారు ఒక్క నిమిషం. కైలాష్ నేత గారు మహిళ పైన ఇంకో కుటుంబం మాట్లాడదాం. బాలరాజు గారు ఒక్క నిమిషం. కొండ సురేఖ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కాంగ్రెస్ మీరు ఆరోపిస్తున్నట్టుగా బీఆర్ఎస్ ట్రోలింగ్ చేసింది, లేదంటే కేటీఆర్ ఆ విధంగా మాట్లాడారన్నాడు. మీరు కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడొచ్చు, కానీ నాగార్జున కూడా రెస్పాండ్ అయ్యారు. సినీ నటుడు నాగార్జున మా కుటుంబాన్ని ఎందుకు లాగారు, ఇది అసంబద్ధము, ఇది అబద్ధము, వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అంటున్నారు. అలాగే నటుడు ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ చేశారు. అంటే సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే మీకు అంత చులకన, అంత చిన్న చూపన అని అడుగుతున్నారు. ఈ రెండు ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఏంటి? నేనండి కైలాష్ నేత గారు మిమ్మల్ని అడుగుతున్నా. నాగార్జున ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు మీ దగ్గర సమాధానం ఏంటి? అటువంటి మాటలు సరే, ఆమె ఆవేదనతో బాధతో మాట్లాడిందో, ఆమె రేపు ఏం వివరణ ఇస్తుందో నేను దానికి కట్టుబడి ఉంటా. డెఫినెట్ గా ఇది రాజకీయాల్లో ఇది మంచి విధానం కూడా కాదు. సరే, బాధతోని, దుఃఖంతో, ఆవేశంతో ఒక మహిళగా, ఇప్పుడు మహిళా మంత్రిగా ఉండి నన్ను ఈ రకంగా మాట్లాడుతున్న ఆవేదనతో ఆయన ఉండవచ్చు, కానీ ఆమె మొత్తము సమాజాన్ని ఈ రకంగా దీంట్లో గుంజాలన్న ఉద్దేశం కాదు. కానీ తోటి వాళ్ళు కూడా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారని, వాళ్ళ ఇంట్లో మహిళలు మంత్రులు అవుతారని ఆలోచనతోటి మీరు ఇటువంటివి దయచేసి నేను ఒక్కటే మాట పెడుతున్నా. మొదట ప్రారంభం చేసినటువంటి వాళ్ళే దీన్ని చల్లార్పాలే. డెఫినెట్ గా మా మంత్రి గారు రేపు వివరణ ఇస్తారు. దీని మీద ఏమి వెనక్కి అది జరగాల్సినటువంటి అవసరం లేదు. ఎవరిని బాధ పెట్టాలి, ఇతరులు కించపరచాలనేది కానీ తనకు తగిలినప్పుడు తెలుస్తుంది కదా బాధ ఏందనేది. మీరు ఎన్ని రకాలుగా హింసలు పెట్టిండ్రు, సోనియా గాంధీని ఎన్ని క్రిటిసైజ్ చేసిండ్రు, ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి మహిళల పట్ల మీరు మన ఆర్టీసీ బస్సులో పోతే ఎన్ని మాటలు మాట్లాడారు. అంటే కైలాష్ నాథ్ గారు ఒక్క నిమిషం. కైలాష్ నాథ్ గారు ఓకే రేపు పొద్దున్న ఇంత వివాదం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కొండా సురేఖ మీడియా ముందుకు రావచ్చు, మాట్లాడచ్చు. క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేస్తున్నారు. మోస్ట్లీ సమంత కూడా ఈ వివాదాలు లాగారు కాబట్టి ఆమె ఇలాంటి విషయాల్లో చాలా రెస్పాన్సివ్ గా ఉంటది. ఆమె ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సార్ నేనేమంటున్నా, సతీష్ గారు రాజకీయాల్లో మనం అందరం చదువుకున్న వాళ్ళుగా, సతీష్ గారు మాట్లాడండి, చదువుకున్న వాళ్ళుగా, విజ్ఞానవంతులుగా, రాజకీయాల్లో కొనసాగే వాళ్ళుగా వాస్తవంగా ఇది మంచి పద్ధతి కాదు. కానీ అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో వారు చేసిన అరాచకాలను చెప్పుకుంటూ పోతే గిన్నిస్ బుక్కులో ఎక్కుతుంది. ప్రపంచ వరల్డ్ రికార్డులు దాటిపోతాయి. వీళ్ళు చేసిన పనులు, అరాచకాలు, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రజా గొంతుకలను ఎక్కిన వీళ్ళు ఇలా బొబ్బోలు పెడుతుంటే దీన్ని ఆలోచన చేయాలి. అనేక మంది దళితులని, బడుగులని, బలైన వర్గాలని అంచివేసిన చరిత్ర మీది. అటువంటి నేను మంచి అంటలేను, ఇది చాలా గొప్ప విషయం, ఇది ప్రపంచ స్థాయిలో రికార్డులు ఉంటుందని నేను అంటలేను సార్. ఇది మంచిది కాదు, కానీ ప్రారంభం చేసిన వాళ్ళు చల్లార్చాలి. ఈ రకంగా ఇప్పుడు దండ వేయడం ఏంటిదండి? గౌరవ సూచకం. నువ్వు దాని అర్థం ఏమర్థం వస్తుంది అంటే షాదీ ముబారక్ పెట్టి ఇది పెడితే దీని అర్థం ఏంటిది? ఇది మంచిదేనా? తమ గుండెలకు గాయాలు కావా? తమకు భర్తలు ఉండరా, పిల్లలు ఉండరా? ఒక బలహీన వర్గాల బిడ్డ, చేనేత బిడ్డ ఓ దండ వేస్తే తప్పేంటి? దీని గురించి అడగరే. ఇది మంచి పద్ధతేనా అని అడగాలి. కైలాష్ గారు ఏమంటున్నా, మా పరిమితం కాదండి.
రేపు బాలరాజు యాదవ్ గారు, ఈ వివాదానికి కారకులు ఎవరు? దాని మీద ఎందుకు కేటీఆర్ రెస్పాండ్ అవ్వరు? సినిమా గురించి మాట్లాడతా, సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడతా, సమంత ఫ్యామిలీ గురించి మాట్లాడతా, నాగార్జున గురించి మాట్లాడతా, ఏం మాట్లాడుతుందండి? రకుల్ ప్రీత్ సింగ్ గురించి మాట్లాడతా. ఇవి మాటలేనా? ఒక మంత్రి మాట్లాడుతుంది. అనేక మందిని అనేక మంది అధికారులు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి నరాంతకులు మీరు. రైట్ 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 గారు ప్రస్తావించడానికి కూడా ఇబ్బందిగా ఉన్నాయి. కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొండ సురేఖ యూరైడ్ ఫోన్ ట్యాప్ చేశారని ఇద్దరు భక్తులకు అవకాశం ఇచ్చారని మిగతా కొన్ని వ్యాఖ్యలు ప్రశ్నించలేవు. మహిళల పట్ల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, బస్సు ప్రయాణాలు ఇస్తున్నారు. మహిళల పట్ల మీరు రైట్ రైట్ ఒక్క నిమిషం. కైలాష్ గారు మంత్రివర్గం నుంచి ఆమెను బర్తరఫ్ చేయాలి అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఇది ప్రజాపాలన, ప్రజల కోసం పనిచేసే ప్రజాస్వామ్యమైనటువంటి నిరంకుశం వాళ్ళది. ఒకవేళ తప్పు జరిగిందని అనుకుంటే తప్పకుండా నా సోదరుని రేపు వచ్చి దీనికి వివరణ ఇస్తుంది. తెలంగాణ సమాజం పట్ల, మహిళల పట్ల మాకున్న గౌరవాన్ని మేము ఎవరితో సర్టిఫికెట్ అవసరం లేదు, ఎవరితో డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నరాంతకులు వచ్చి మళ్ళీ శ్రద్ధాంజలి ఘటించినట్టు మహిళలను అవహేళన పరిచి, కించపరిచి, బొబ్బోలు పెట్టి రోడ్ మీదకి వచ్చే వాళ్ళు మీ మంత్రి బాలరాజు యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీగా మీరు కొన్ని డిమాండ్లు చేయొచ్చు, కానీ సీఎం రేవంత్ రెడ్డి ఈమెతో మాట్లాడించారంటాం కూడా కరెక్టేనా? కరెక్టేనా? ఒక మంత్రి మాట్లాడిన దానికి ముఖ్యమంత్రి స్క్రిప్ట్ రాసి ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఇలాగే మాట్లాడిన సతీష్ గారు, నేను ఒక మాట చెప్తున్నాను, నా మాట కట్టుబడి ఉన్నా. నేను రుణమాఫీ కాలేదని చెప్పేసి హరీష్ రావు గారు డిమాండ్ లేవనెత్తితే రుణమాఫీ చేయండి ప్రభుత్వం. కానీ హనుమంతరావు గారిని రెచ్చగొట్టి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయం దాడి చేయించింది రేవంత్ రెడ్డి. మీరు వరద బాధితులు ఆదుకోలేకపోతే మేము ఆదుకుందామని వాళ్ళకి భరోసా ఇస్తామని బీఆర్ఎస్ పార్టీగా ఖమ్మం పోతే, ఖమ్మంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చగొట్టి దాడి చేయించింది రేవంత్ రెడ్డి. నిన్న మా కొండ సురేఖ చేసిన కేటీఆర్ గారి పైన దాడి చేయించింది. ఆయన కూడా ఈ వ్యాఖ్యలు ఇంటెన్సిటీ ఎంత అనేది తెలియని వ్యక్తి కాదు కదా సీఎం రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలు తెలియని వ్యక్తి కాదు కదా సీఎం రేవంత్ రెడ్డి. జైల్లో పెట్టి సంసార జీవితానికి ఆఖరి రాకుండా ఈ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కరెక్ట్ మాట్లాడుతున్నారు. సతీష్ గారు కేటీఆర్ కుటుంబం పైన, కేసీఆర్ గారి పైన అక్కసుతోటి చేస్తా ఉంటారు. మీరు పెడబొబ్బలు పెట్టినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు ఎవరు వ్యక్తి కాదు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడించారు? ఇది బీఆర్ఎస్ ఆరోపణ. ఒకటండి, పచ్చగా కళ్ళు వచ్చిన వాళ్ళందరికంటే లోకమంద పచ్చ కనపడుతుంది. అధికారంలో వచ్చిన తర్వాత అనేక మందిని మనం ఏం చేసినాం, అనేక మందిని ఏ రకంగా జైల్లో పెట్టినాం అనేది వాళ్ళు మర్చిపోయి 10 నెలల కాలంలో ప్రజలకు మేలు జరుగుతుంటే, ప్రజా పాలనలో అనేక మందికి ఇండ్లు వస్తా ఉంటే బస్సులలో ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు భూస్వాములు, వీళ్ళకి రాజ్యం తప్ప వేరేది లేదు. నిండా ముంచితిరి ఈ పేదలకు సిలిండర్లు ఇచ్చినాం. రేపు రాబోయే రోజుల్లో 2500 రూపాయలు సంక్షేమ కార్యక్రమాన్ని తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సంవత్సరాలు మీరు ఏమార్చారు. కైలాష్ గారు, నా ప్రశ్న వినండి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల పైన కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. నేను ప్రారంభంలో ప్రస్తావించాను మీకు ఆయన మాట్లాడింది, బట్ రెండోసారి కూడా ప్రస్తావిస్తున్నాను. ఆమె ఆరోపణ చేసిన వాళ్ళు మహిళలు కాదా?
వాళ్ళకు మనోభావాలు ఉండవా? మా పైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడలేదా? వాళ్ళు ఏడవరా? ఇది మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు సీతక్క మహిళ కాదా? సీతక్క గిరిజన మహిళ కాదా? కొండా సురేఖ మక్క మహిళ కాదా? మరియమ్మ జైలు చచ్చిపోయింది ఆమె మహిళ కాదా? ఆ నేరేళ్లలో దళితులని అనేక మంది సంసార జీవితం రాకుండా వాళ్ళని తీసుకుపోయి బంధించి కొట్టినప్పుడు వాళ్ళు మహిళలు కాదా? మంత్రి మండలిలో 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళు మహిళలే. సమంత కూడా మహిళే కదా. కాబట్టి వాళ్ళు మహిళలే, సమంత కూడా మహిళే కదా. రాష్ట్రంలో పరిపాలన ఉండి అధికారం చెలాయించిన మీరు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పెడబొబ్బలు పెట్టే ప్రజలు అనుకోని మీరే అనుకుంటారని మీరు భవనం ఉండకండి. మేము పాలన చేసుకుంటూ పోతున్నాం. 100% 5 సంవత్సరాల తర్వాత మా పాలన మంచిదైతే గెలుస్తాం, లేకపోతే ఇంకా కూర్చుంటాం. ఏముందండి ఇలా రాజ్యంలో ఎవరికి శాశ్వతం కాదు, మీరైనా మేమైనా. కానీ వ్యక్తుల పట్ల హననం చేస్తూ కించపరుస్తూ మా కేంద్రంలో ఉన్న మంత్రిని రండా అని అన్నది మీరు కదా. వెధవలు, సన్నాసులు, దద్దమ్మలు, దొంగలు, దోపిడిదారులు అన్నది నీ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కదా. ఇవాళ గుమ్మడికాయ దొంగలు అంటే ప్రజలు చూస్తున్నారు. ఇది మంచిదా చెడ్డదా ప్రారంభం చేసింది మీరే, చల్లార్చాల్సింది మీరే. డెఫినెట్ గా ప్రెస్ ముందుకు వచ్చి కడ్డాయాలు ఉడబిక్తా ఇదా మీరు మాట్లాడే ముఖ్యమంత్రి? మీ బాసిదా? మీరు మీరు సక్కమైన వాళ్ళ మీరు మాట్లాడుతున్నారు. మీరు 100 సతీష్ గారు యుద్ధ నీతిలో బాలరాజ్ యాదవ్ గారు కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. రాజకీయాలలో సురేఖ ఏడుపులు పెడబొత్తులు దేనికి మా పార్టీ తరఫున ఆమెతో ఎవరు మాట్లాడలేదు అంటున్నారు. మరి ట్రోల్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? దుబాయ్ నుంచి దీన్ని ఆపరేట్ చేశారు, దీన్ని బీఆర్ఎస్ సింపథైజర్స్ ఆపరేట్ చేశారన్నది మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ ఆరోపణ. ఇప్పుడు సార్ నేను కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు మీరు చదివారు. మేమెంత మా కేటీఆర్ గారు ఎంత బాధ్యతంగా మాట్లాడో ఒకసారి మీరే చదివారు సార్. ఇవాళ మహిళల పట్ల గాని మహిళా మంత్రుల పట్ల గాని మా కేటీఆర్ గారికి మరి నిజమైనటువంటి ఒక మంచి అభిప్రాయం ఉంది కాబట్టి, వాళ్ళ మీద గౌరవం ఉంది కాబట్టి లేనిపోని ఆరోపణ చేసి ఏదో మేము మాట్లాడిన మాట వేరు, బస్సులలో డిస్కో డాన్స్ అని చెప్పేసి దీన్ని కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేస్తే అయినా కూడా మహిళల పట్ల ఉన్న గౌరవంతో కాంగ్రెస్ పార్టీ అసంబద్ధమైన ఆరోపణ చేసినా కూడా మహిళా కమిషన్ దగ్గర పోయి మేము వివరణ తీసుకొని వచ్చినాం, క్షమాపణ కోరి వచ్చినాం. అది మా నీతి. నిన్న హరీష్ రావు గారు మేము పెట్టిన పోస్ట్ కాదు, మేము మాట్లాడిన మాట కాదు, మేము చేసినటువంటి చర్య కాదు, అయినా కూడా మేము బాధ్యత గల్లోళ్ళం కాబట్టి హరీష్ రావు గారు బాధ్యతంగా క్షమాపణ కోరిండు. కానీ ఇవాళ కొండా సురేఖ గారు మాట్లాడిన మాట ఏంటండి? కేటీఆర్ గారి గురించి మాట్లాడుతుంది, శైలమ గురించి మాట్లాడుతుంది, నాగార్జున కుటుంబం గురించి మాట్లాడుతుంది, నాగ చైతన్య గురించి మాట్లాడుతుంది. నేను ఆడవాళ్ళ పేరు తీసుకోండి, ఎందుకంటే ఒక బాధ్యత ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన నేను ఇలా ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నా. మా నాయకుడు మాకు ఆ సంస్కారం నేర్పలే, మీలాకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే సంస్కారం నేర్పలే. మా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మేము పెరిగిన వాళ్ళం. నేను సతీష్ గారు డిమాండ్ చేస్తా ఉన్నా, నేను అడుగుతా ఉన్నా మీ సెన్ టీవీ ద్వారా కేటీఆర్ హరీష్ రావు గారిని అడ్రస్ కొట్టండి. రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసేటప్పుడు ఒక మాట మాట్లాడాడు, ఈ అగ్గిపేట దొరకని మంత్రి ఆడుండు అని మాట్లాడుతాడు. అదేవిధంగా ఈయన రాజీనామా చేయలే, ఆయనకు ఆ బుద్ధులు రాలేమని మాట్లాడతాడు. అదేవిధంగా ఎత్తు పెరిగిండు కానీ బుద్ధి పెరగలేదని మాట్లాడతాడు. ఈ రకంగా కేటీఆర్ గారి పైన మాజీ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన నాయకుడు పట్ల మాట్లాడే మాట్లాడిందండి. కడ్రాయి ఉడబీకి కొడతావు, పేగులు మెడకేసుకొని తిరుగుతావు, కనుగుట్లు ఉడబీకి గోళీలు ఆడుకుంటావు, పండబెట్టి తొక్కుతావు. ఇదా రేవంత్ రెడ్డి మాట్లాడే భాష? ఇలా వీళ్ళు భాష గురించి వీళ్ళు మాట్లాడతారు సార్. అయినా కూడా నేను ఆ మాటల జోలికి పోలే. మా ఇమాన్సి గురించి మాట్లాడతారు. అయ్యా మరి ఇలా మీ మనోడు కూడా డాన్స్ చేస్తుంది కదా, నీ మనోడు డాన్స్ చేస్తా ఉంటే సోషల్ మీడియాలో సీఎం కూడా పెడతా ఉన్నారు. ఓకే ఓకే, మనవాళ్ళ పిల్లల్ని దయచేసి లాగొద్దు ఈ వివాదాల్లో. అసలు కుటుంబాన్ని లాగడమే తప్పు, కానీ లిమిట్ దాటిపోయారు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో. సతీష్ గారు నేనేమంటున్నంటే సార్, ఆ రోజు ఇమాన్స్ గురించి ఏం మాట్లాడిండ్రు, ఈ రోజు కేటీఆర్ కుటుంబం నుంచి కేసీఆర్ కుటుంబం నుంచి మాజీ మంత్రి మన మంత్రివర్యులు కొండా సురేఖ గారు ఏం మాట్లాడారు, మాజీ మంత్రి కుటుంబం గురించి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఏం మాట్లాడారు, వీటిపైన మాట్లాడమని చెప్పండి తప్ప ఎక్కడి వెనకడి రాజోరు శుద్ధులు తీసుకొచ్చి ఇవాళ ఏదో తప్పించుకోవాలని చూస్తే తెలంగాణ సమాజం క్షమించదు. ఇవాళ మంత్రులుగా ఉన్న వాళ్ళు, మహిళా మంత్రులు ఉన్న వాళ్ళు
సురేఖ గారు బాధ్యతగా ఉన్నారు, అదేవిధంగా సీతక్క గారు బాధ్యతగా ఉన్నారు. డ్రగ్స్ గురించి మాట్లాడతారు. ఏందండి ఈ దేశంలో ఈ ప్రపంచంలో డ్రగ్స్ అనేవి ఇవాళ మేమే అలవాటు చేసినట్టు మాట్లాడతారు. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ప్రభుత్వాలు లేవు, మేమే ప్రభుత్వాలు వెళ్తున్నాం, మేమే అప్పులు చేసామని మాట్లాడతారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే తీరు కాంగ్రెస్ పార్టీ. దమ్ము ధైర్యం చేయాలని బీఆర్ఎస్ బగ్గమంటోంది. క్షమాపణ చెప్పాలి, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నాగార్జున కూడా దీనిపైన ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు కొంత దుమారం రేపుతున్న నేపథ్యంలో మరి మంత్రి కొండా సురేఖ ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఆమె క్షమాపణ చెప్తారా, వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా, దీనిపై కాంగ్రెస్ స్పందన ఏంటి? రైట్, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయంగా కొంత దుమారం రేపుతున్నాయి. అటు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా రెస్పాన్సెస్ వస్తున్న నేపథ్యంలో మరి ఇది ఎందాక వెళ్ళబోతుందన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు కొండా సురేఖ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాగార్జున కుటుంబాన్ని తేవటం, హీరోయిన్ సమంత ప్రస్తావన తేవడం పైన హీరో నాగార్జున కూడా కొద్దిసేపటి కిందట రెస్పాండ్ అయ్యారు. ఇది అసంబద్ధం, అబద్ధం, ఆమె వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు. అట్ ది సేమ్ టైం నటుడు ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో అలాగే సినిమాల్లో ఉండే మహిళలంటే అంత చులకన, అంత చిన్న చూపు అంటూ ఆయన వ్యాఖ్య చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్, బాలరాజ్ యాదవ్ గారు, ఖచ్చితంగా మంత్రి కొండా సురేఖ రెస్పాండ్ అవుతారు దీనిపైన అని కైలాష్ నేత గారు అంటున్నారు. మీరేమంటారు దీనిపై? సతీష్ గారు, ఇది చాలా దురదృష్టకరం. నేను మొదటి నుంచి కూడా అదే మాట్లాడుతా ఉన్నాను. ఒక బాధ్యతమైనటువంటి మంత్రి హోదాలో ఉండి ఒక కుటుంబాల గురించి మాట్లాడేటప్పుడు, మహిళల గురించి మాట్లాడేటప్పుడు సాటి మహిళ ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది దురదృష్టకరము. ఇది వెంటనే తన విజ్ఞత వదిలేస్తా ఉన్నాం. తన విజ్ఞత కాదు, తన బాధ్యత కూడా. ఇవాళ ఒక మహిళ ఉండి 100% ప్రెస్ కు రావాలి. ఇలా కేటీఆర్ గారు చేసిన పైన వ్యాఖ్యలు కావచ్చు, నాగార్జున గారి పైన కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలని వెనకకి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ విజ్ఞత. ఇక వీరు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. నేను ఏమంటున్నంటే ఇలా 10 TV ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు కేటీఆర్ గారు ఏం మాట్లాడారు, మీరేం మాట్లాడారు, సోషల్ మీడియాలో మీ మీద వచ్చిన పోస్ట్ ఏంది తెలుసా? అసలు వీళ్ళకు సోషల్ మీడియా పెట్టే పోస్ట్ కు ఈమె చేసిన ఎలిగేషన్ కు సంబంధమే లేదు. అయినా కూడా మీరు చేసిన పోస్ట్ కు మేము బాధ్యయుతంగా బీఆర్ఎస్ పార్టీగా మాకు మహిళల పట్ల గౌరవం ఉంది. ఇద్దరు ఫోటో పెట్టి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని ప్రస్తావిస్తే ఏ మహిళ మనసు గాయపడదా? ఇది కైలాష్ నాథ్ గారు అడుగుతుంది. నేను అడుగుతుంది సతీష్ గారు, ఆ ఫోటో పెట్టి బీజేపీ కాంగ్రెస్ రెండు కలుస్తున్నవి, వీళ్ళందరూ కూడా బయటకు మాత్రమే కొట్టుకుంటా ఉన్నారు, లోపల వీళ్ళందరూ ఒకటే. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపుతున్నారని చెప్పేసి ఆ ఫోటో మేము పెట్టింది కాదు, మా బీఆర్ఎస్ పార్టీ సంబంధించింది కాదు, అదే విధంగా మా సోషల్ మీడియా సంబంధించిన పోస్ట్ కాదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసుకొని దీన్ని ఇంకో వైపు మలపాలి, హైడ్రా లెక్క దీన్ని కూడా ఇటువైపు మలపాలి అని ఆలోచన చేసిందో మాకు తెలియదు. నేను మాట్లాడిన దాని గురించి. ఒకవేళ మీరు చేసింటే కూడా మా ఎమ్మెల్యే హరీష్ రావు గారు స్పందించారు. ఎందుకంటే తను మెదక్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఆ పార్లమెంట్ సంబంధించిన వ్యక్తి, సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రివర్యుడు. కొండా సురేఖ గారిని డైరెక్ట్ గా ప్రెస్ ద్వారానే క్షమాపణ అడిగాడు. అక్క నువ్వు బాధ మీ వాక్యాలు అటువంటి దానికి. కానీ ఈ రోజు కొండా సురేఖ గారు చేసింది ఏంది? సతీష్ గారు తప్ప మీరు మాట్లాడొచ్చు. ఎట్లా కేటీఆర్ గురించి అట్లా మాట్లాడొచ్చా? శైలమ గురించి అట్లా మాట్లాడొచ్చా? కేటీఆర్ కుటుంబం అట్లా మాట్లాడొచ్చా? బాలరాజు గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు. ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు, మనం గత 3 రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. ఒక సోషల్ పోస్ట్ పెట్టడం పైన మంత్రి కొండా సురేఖ రెస్పాండ్ అయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఈ రోజు మంత్రి కొండా సురేఖ కేటీఆర్ ను ఉద్దేశిస్తూ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో నాగార్జున కుటుంబాన్ని సమంత ప్రస్తావన తేవడం కొంత దుమారం రేపుతోంది. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? ఈ పరిస్థితుల్లో సభ్య సమాజం అంగీకరించదు. కేటీఆర్ పైనే కాదు అది కామెంట్, సమంతపై కూడా కామెంట్. ఇప్పటిదాకా తను మహిళను తన పైన ఈ రకంగా వ్యాఖ్యలు చేసి అవమానించడం ఏంటని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు నాలాంటి వాళ్ళకు కూడా మద్దతుగా నిలిచాం. కన్నీళ్లు పెట్టుకోవాల్సింది కొండా సురేఖ కాదు, కన్నీళ్లు ట్రోల్స్ కు పెట్టించాలి. ఇది చాలా అభ్యంతరకరం. ఒక గౌరవప్రదమైన మంత్రి, గౌరవప్రదం ఆయన మంత్రే కాకపోవచ్చు, ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి దండ వేస్తే అది చాలా దుర్మార్గంగా దానికి వక్ర భాష్యాలు పలకడం సంస్కారం అనిపించుకోదు. సోషల్ మీడియాలో ఈ రకమైన వికృత చేష్టలు ఎవరు చేసినా ఖండించాలి. ఈవెన్ నేను ఒక మాటకున్నాను, కేటీఆర్ అప్పీల్ కూడా చేయాలి కార్యకర్తలకు, తన శ్రేణులకు, అభిమానులకు ఈ రకంగా చేయకూడదు అని. హరీష్ రావు ఆఫ్ కోర్స్ ఆయన చింతిస్తున్నాననే ప్రకటన కూడా చేశారు. ఈవెన్ నా పైన నోటికొచ్చినట్టు కామెంట్ వచ్చినప్పుడు కూడా
హరీష్ రావు స్పందించారు కూడా. సో కేటీఆర్ కూడా అపీల్ చేయాలి, ఇలా వ్యాఖ్యానించకూడదు, ఇది మన పద్ధతి కాదు, మన సంస్కారం కాదు అని. నా అనుభవం కూడా చెప్పాను. నా పైన ఎవరు ఇష్టం వచ్చిన ట్వీట్ పెడితే రామ్ మాధవ్ రియాక్ట్ అయ్యారు. మన 10 టీవీలోనే వీకెండ్ విత్ నాగేశ్వర్ ప్రోగ్రామ్ ను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే ఒక దుర్మార్గంగా కామెంట్ చేస్తే రామ్ మాధవ్ కామెంట్ పెట్టాడు, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ స్వయం సేవక్ యూ కెనాట్ బిహేవ్ లైక్ దిస్ అని. నువ్వు నిజమైన స్వయం సేవకులు అయితే ఈ రకంగా ప్రవర్తించకూడదు. వెంటనే అతను ట్వీట్ కూడా తీసేశాడు. ఈ ఉదాహరణ కూడా చెప్పి నేను చెప్పాను కేటీఆర్ కూడా అపీల్ చేయాలి. రామ్ మాధవ్ మాట అన్నాక ఆయన మద్దతుదారులు ఆయన పార్టీ వాళ్ళు ఎవరైనా ట్వీట్ చేయగలరా, ధైర్యం చేయగలరా? అందువల్ల కేటీఆర్ అప్పీల్ చేయాలని కూడా అన్నారు. కానీ ఇవాళ కొండా సురేఖ ఒక హద్దులు దాటి ఆమె మాట్లాడప్పుడు అది సమంత జీవితం గురించి మాట్లాడే హక్కు కొండా సురేఖకి ఎవరిచ్చారు? మీ రాజకీయ ప్రత్యర్థుల గురించి మాట్లాడడమే ఇది సంస్కారం అనిపించుకోదు అనుకుంటే, అది రాజకీయాలకు సంబంధం లేని సినీ ప్రముఖుల జీవితాలను తీసుకురావడము, అందులో ఒక విడాకులు సమంత నాగచైతన్య విడాకులు మనకు మాట్లాడక్తుంది. అది వాళ్ళ ప్రైవేట్ లైఫ్. అది వాళ్ళ ప్రైవేట్ లైఫ్ గా మనకు ఏ ఆధారం ఉన్నా మాట్లాడకూడదు. అందులో ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతాం సినిమా హీరోల గురించి? అది పద్ధతి కాదు, సంస్కారం అనిపించుకోదు. ఇది ప్రజాస్వామ్యం పైన జగటు పుడుతుంది. అంటే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నాగార్జున కూడా ఇందాక ఒక ట్వీట్ చేశారు నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు హలో, క్షమాపణలు పబ్లిక్ డిమాండ్ లోకి వెళ్ళి ఇంత చర్చ రచ్చ జరిగినాక ఏం చేసినా దీనికి ఏం పరిష్కారం ఏమి ఉండదు. కానీ ఇకనైనా రాజకీయ నాయకులు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలకు అవకాశాలు ఉండకూడదు. రాజకీయాల్లో విధానాలపైన చర్చ ఉండాలి, ప్రభుత్వ విధానాలపైన ప్రత్యామ్నాయాలపైన చర్చ ఉండాలి, ప్రజా సమస్యలపైన చర్చ ఉండాలి. కానీ ఇది అలవాటైపోయింది. ఇది కొండా సురేఖ కేటీఆర్ కాదు, నాలాంటి వాడు రోజు అనుభవిస్తున్నాడు. నాకు ఈ మధ్య నేను ఒక రాజకీయ నాయకుడితో వివాదం వస్తే ఆయన అనుచరులుగా చెప్పుకునేవారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీ బతికెంత చంపుతాం, నువ్వు బయటికి రా, నేను తంతం అని మాట్లాడారు. ఇది అది కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ క్లబ్ లో. మరి ఆ నాయకుడు ఖండించాడు, ఖండించలేదు. ఏ నాయకుడు? ఒక హరీష్ రావు ఖండించాడు, మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండించాడు, ఇలా మాట్లాడడం సరైనది కాదు అని. సో అందువల్ల ఇది ఒక్కరని కాదు, దీనిపైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. నా అనుభవం కూడా ఎందుకు చెప్తున్నానంటే, నాలాంటి వాడికే ఈ అనుభవాలు ఉంటే ఇక రాజకీయాల్లో మంత్రులుగా మాజీ మంత్రులుగా ఉన్న వారికి ఇంకెలాంటి అనుభవాలు ఉంటాయి? ఈ కల్చర్ పైన ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. ఇప్పుడు నిన్న కొండా సురేఖ విక్టిమ్, ఇవాళ అక్యూజ్డ్, నిన్న ఆమె బాధితురాలు, ఇవాళ ఆమెనే తప్పు చేసిందని నిందితురాలని బీఆర్ఎస్ అంటుంది. సో నిన్న బీఆర్ఎస్ నిందితురాలు అక్యూజ్డ్, ఇవాళ బీఆర్ఎస్ కేటీఆర్ బాధితుడు. చూడండి మీరే, ఒక 24 గంటలు తిరగక ముందే నిందితుడయ్యాడు. మరి అల్టిమేట్ గా అందరూ బాధితులే కదా. ఇప్పుడు ఇది ఇక్కడ కావుతుందా? రేపు మళ్ళీ ఇంకోరు మాట్లాడతారు. దిస్ కల్చర్ షుడ్ బి స్టాప్. ఎవరి విషయంలోనే మీరు కావాలంటే అభిప్రాయాలపైన మీరు ఏమైనా ప్రశ్నించుకోండి, విమర్శించుకోండి. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. కైలాసనాథ్ గారు, మరి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా అన్నది ఇప్పుడు ప్రధానంగా తెర ముందుకు వస్తుంది. ఇంత ఇష్యూ అయింది, దీనిపైన రకరకాల స్పందనలు కూడా వస్తున్నాయి. ఫైనల్ వర్డ్, ఇంకా ఏం కామెంట్స్ చేయకుండా ఫైనల్ వర్డ్ ఏం చెప్తారు? సరే, ఒక్క మాట. ఇప్పుడు రాజకీయాల్లో జుగుత్సాకరమైనది కానీ ప్రజలు ఆమోదించలేని భాష వాళ్ళు మాట్లాడినా మేము మాట్లాడినా అది మంచిది కాదు. రాజకీయాలలో డెఫినెట్లీగా ప్రజలు ఆమోదించే భాష, ప్రజల కోసం పనిచేసే వాళ్ళుగా పోటీపడి మనం కేవలం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించే విధంగా ఉండాలి. కానీ దయచేసి నేను ఒక్కటే మాట మనవి చేస్తున్నా, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఏదైనా మాట్లాడతాం అనే విధానాన్ని వాళ్ళు బంద్ చేసుకోవాలి. సరే, ఆవేశంతో బాధతోటి అన్నటువంటి వ్యాఖ్యల మీద వివరణ ఇస్తారు. మేమేమి సామాజిక సంస్థ కాదు, రాజకీయ పార్టీ. ప్రజల కోసం పనిచేసే వాళ్ళుగా తప్పకుండా తప్పుల్ని ఒకవేళ సమాజం అంగీకరించదు అనుకున్నప్పుడు మా వ్యాఖ్యలు వెనుక తీసుకుంటారు. కానీ ఒక్క మాట మనవి చేస్తున్నా, కేటీఆర్ గారైనా మరొకరైనా దయచేసి నేను ఒక మాట మనవి చేస్తున్నా, సోషల్ మీడియాలో అడ్డగోలిగా మహిళా మంత్రుల పట్ల, ప్రభుత్వంలో ఉన్న వారి పట్ల అవహేళన చేసే కార్యక్రమాలు, వ్యక్తుల జీవితాలను హననం చేసే కార్యక్రమాలని ఉపసంహరించుకుంటే మంచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. రైట్, అది ఇరుపక్షాల నుంచి జరగాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేయాలి.
డెఫినెట్లీ, ఎందుకంటే మీరు రాజకీయ పార్టీలకి మీకు బాధ్యత ఉంది, ప్రజల చేత ఎన్నుకునే ప్రజాప్రతినిధులు మీరు, అవును. ప్రజాస్వామ్యంలో మీరు ఒక Correct. పార్ట్, ఇంకా మీరే ఇంకా అలా వ్యవహరిస్తే ఇంక మిగతా వాళ్ళు అడ్డోదుపు లేకుండా అవును. వ్యవహరించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో సమయం పాటించాలని 10 TV కూడా సామాజిక బాధ్యతగా అప్పీల్ చేస్తుంది. థ్యాంక్ యూ కైలాష్ నాథ గారు, థ్యాంక్ యూ బాలరాజ్ యాదవ్ గారు. ఓవరాల్గా మనం చూస్తున్నాం, అటు ఖచ్చితంగా దీనిపైన ఆవేశం ఆమె మాట్లాడి ఉండొచ్చు, లేదంటే ఆవేదన గురై మాట్లాడి ఉండొచ్చు, ఖచ్చితంగా దీనిపైన వివరణ ఇస్తారని కైలాష్ నాథ గారు అంటున్నారు. ఏదేమైనా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అయితే కొంత దుమారం రేపై, మరి రేపొద్దున ఆమె ఏ రీతిలో రెస్పాండ్ కాబోతున్నారన్న దానిపైన ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్ళబోతుంది, ఎక్కడ స్టాప్ పడబోతుంది అనేది ఆధారపడి ఉంది. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.